ఈ కేక్ వచ్చేసి 3 కేజెస్ మిన్నీ మౌస్ థీమ్ కేక్ అండి. మిన్నీ మౌస్ ఏంటనుకుంటున్నారా, యాక్చువల్లీ అబ్బాయిలకి వచ్చేసి మిక్కీ మౌస్, అమ్మాయిలకి వచ్చి మిన్నీ మౌస్. నాకు కస్టమర్ వచ్చేసి లోపల ఫిల్లింగ్ కూడా వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో కావాలని అడిగారు. సో నేను లోపల ఫిల్లింగ్ క్రీమ్ కూడా పింక్ కలర్లోనే ఇచ్చాను. నాకు ఈ కేక్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కొలిగ్ ఆర్డర్ చేశారు. వాళ్ళ పాప 3rd బర్త్డే అంట. మన దగ్గర ఫస్ట్ టైం ఆర్డర్ చేయటం అండి. కొంచెం కేక్ చేసేటప్పుడు నర్వస్గానే ఫీల్ అయ్యాను, కొంచెం టెన్షన్ వచ్చింది. ఓకే, మనం చేసిన కేక్ టేస్ట్ అండ్ లుక్ వాళ్ళకి నచ్చుతుందా లేదా అని కొంచెం భయపడుతూ చేశాను. బట్ వాళ్ళకైతే కేక్ అనేది చాలా బాగా నచ్చింది. వాళ్ళ రివ్యూ ఇచ్చాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ హస్బెండ్ అయితే కేక్ చూసి వావ్ అన్నారనమాట. సో వాళ్ళు ఎలా అయితే పిక్ ఇచ్చారో సేమ్ యాస్టీస్గా అలానే ప్రింట్ అలానే వచ్చిందనమాట కేకు. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, బర్త్డే కేక్ తిన్న ఫ్రెండ్స్ కూడా కేక్ టేస్ట్ చాలా బాగుందని పెట్టిన మెసేజెస్ కూడా నాకు ఫార్వర్డ్ చేశారు. అవి చూసాక చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ నేను ఫౌండెంట్ వర్క్ కూడా ఉంది, చుట్టూ ఫౌండెంట్ సర్కిల్స్ పెట్టుకున్నాను. సో మీకు ఎవరికైనా ఫౌండెంట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేసిన ఫౌండెంట్ వర్క్ కేక్స్ అయితే ఒక 2 hours బయట ఉన్నా కానీ, ఫ్రిడ్జ్లో ఉన్నా కానీ ఫౌండెంట్ అనేది మెల్ట్ అవ్వదు అండ్ అవి జారిపోవు. కామెంట్ చేయండి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే, నేను క్లారిఫై చేస్తాను. పైన టాపర్స్ వచ్చేసి కూడా ఫౌండెంట్ వర్క్తోనే చేసుకున్నాను. బెలూన్స్ అండ్ ఫ్లవర్స్ పెట్టాను. సో ట్రాన్స్పోర్ట్ మేము బైక్ మీద తీసుకొని వెళ్ళాము కేకు. సో కొంచెం కుదుపులకి ఆ స్టిక్స్ అనేవి ఎక్కడ పడిపోతాయా అని భయం వేసింది. 3 kgs వెయిట్ కదండి, కొంచెం నాకు కష్టంగానే అనిపించింది ట్రాన్స్పోర్టు. ఎవరైనా ఎక్కువ వెయిట్ ఉంటే మాత్రం బైక్స్ని ప్రిఫర్ చేయకండి మోస్ట్లీ, ఎందుకంటే అనవసరంగా కేక్ డ్యామేజ్ అయ్యి మీకు బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.